Hello guys, Nirmi Balu Stories. And welcome to day 44 in 365 days, 365 vlogs. So నేను ఈరోజు హైట్నర్కి వచ్చినుండే. సో బ్యాక్ టు మళ్ళీ 1 వీక్ అయింది అశ్విన్ని బన్నీని కలిసి. సో అశ్విన్ కొంచెం ఈరోజు చదువుకోవడంలో బిజీ ఉన్నాడు, బట్ బన్నీ అయితే మనతో బయటకు వచ్చిండు. సో బన్నీ ఏందిరా అసలు చాలా రోజులు అవుతుంది కదా మనం కలవకుండా. సో ఈరోజు యాక్చువల్లీ నేను బన్నీ వచ్చేసి చెంపాపేట వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఎల్బీ నగర్ టు చెంపాపేట రూటు హైట్నగర్ నుంచి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఈరోజు అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్స్ అయి ఉండే, హోమ్ వర్క్స్ అవి అంటే ఇంట్లో పనులు అవి ఇవి ఉండే. అందుకని చెప్పేసి మేము బ్లాగ్ అసలు షూట్ చేయలేకపోయినాం. సో అట్లా అని చెప్పేసి ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఫుడ్ తిందామని చెప్పేసి అనుకున్నా. ఇక బన్నీ అయితే వచ్చింది ఈరోజు. సో బన్నీ చెప్పరా ఏం తిందాం చెప్పు బయట? స్ట్రీట్ ఫుడ్డా? స్ట్రీట్ ఫుడ్ అయితే ఫస్ట్ ఉంటాడు అన్న. సో అది మనం ఏమైనా మంచి క్యూట్ ఫుడ్ లైక్ యూనో మనకి స్ట్రీట్లో దొరికే వాటిని మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో లెట్స్ గో. పోయామా? లెట్స్ గో అను. లెట్స్ గో. హే గైస్, ఫైనల్గా అయితే మేము ఒక స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చినాము. సో బ్యాక్ సైడ్ ఉంది కదా, సో అది అంటే మనం ఎప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి లేదనంటే అవుట్డోర్ కిచెన్స్కి దాబాస్కి వెళ్తున్నాం కదా. సో ఫస్ట్ టైం ఇట్లా రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న స్టాల్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటే చూద్దాము. ఇది వచ్చేసి మనకి హైట్నగర్లో ఉంది. సో మరి ఏం తిన్నాను నాని ఇక్కడ? అసలు నీకు ఏం తిన్నాను అనిపిస్తుంది చెప్పు? పిజ్జా. పిజ్జా మనం లాస్ట్ బ్లాగ్లో తిన్నాం, అంటే 100 బ్లాగ్స్ అప్పుడు తిన్నాం కదా అప్పుడు అక్కడికి. సో ఇప్పుడు ఏం తింటాం? దీంట్లో మనకి పిజ్జా ఉంది, బర్గర్స్ ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి. బర్గర్ తిందామా? ఓకే, నేను శాండ్విచ్ తింటా, మీరు బర్గర్ కాదు, నేను బర్గర్ తింటా, నువ్వు శాండ్విచ్ తింటా. ఓకేనా? హలో గైస్, ఎప్పుడు రెస్టారెంట్లో అన్ని తింటాం, ఈరోజు స్ట్రీట్ ఫుడ్ బయట తింటున్నాం. సో అది ఏం తిందాం అనుకుంటున్నావు? బర్గర్. సో అవి యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందుకు ఒకసారి స్ట్రీట్ ఫుడ్లోనే ఈవినింగ్ వచ్చేసి అదేంటి ఒకసారి ఏం తిన్నాంరా, పానీపూరి తిన్నాం ఒకసారి. అండ్ మళ్ళీ ఏమో టేస్టీ అదే మన టేస్టీ బేకర్స్ ఉంటాయి కదా, టిప్సీ టాప్సీ బేకర్కి వెళ్ళినాము. అక్కడ కూడా ఫుడ్ బ్లాగ్, మళ్ళీ ఇంట్లో కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం కదా. సో ఈసారి ఫస్ట్ టైము స్ట్రీట్లో మనం ఇట్లా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఫుడ్ కూడా వచ్చేసింది. సో మనమైతే ఇది టేస్ట్ చేసి ఎట్లుందో కూడా చెప్పేద్దాం. ఓకేనా? చెప్దామా? ఓకే. యాక్చువల్లీ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ప్రైసింగ్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి. సో అది కూడా ఒకటి బెస్ట్ థింగ్. సో అది తిందాము ఫస్ట్. తిన్న తర్వాత ఫుడ్ ఎట్లుందో కూడా మా బన్నీ చెప్తారు. చెప్తావా బన్నీ ఫుడ్ ఎట్లుందని? ఓకేనా? ఫస్ట్ కుమ్మి పడేద్దామా? ఓకే రైట్. గైస్ యాక్చువల్గా మేము ఈరోజు స్టాండ్ ఏం తెచ్చుకోలేదు, ట్రైపాడ్ అది ఇది ఏం తెచ్చుకోలేదు. అందుకని చెప్పేసి ఈ యాంగిల్ సరిగ్గా లేదు అండ్ తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నేను బన్నీ ఇద్దరమే వచ్చినాము. సో అది బన్నీ ఏమో చెప్తాడంట. చెప్పురా బన్నీ. అదే నన్ను చెప్దామన్నది. అరే తినాలిరా, ఏముంది చెప్పు. అండ్ క్వాంటిటీ కూడా మంచి క్వాంటిటీ ఇచ్చిండ్రు గైస్. సో అట్లా. సో బర్గర్ వచ్చేసి ఇది, అండ్ మనకి శాండ్విచ్ వచ్చేసి ఇదేమో చికెన్ శాండ్విచ్. నేనేమో నాన్ వెజ్ కొంచెం బంద్ చేసిన, అందుకని చెప్పేసి వెజ్ బర్గర్ అయితే తీసుకున్నా. సో అది లెట్స్ హ్యావ్ ఇట్. ఇదైతే ఫస్ట్ తిందాము. కింద పడేసినావా? తీయండి. బర్గర్ టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది, ఈజీ వెళ్ళిపోతుంది ఇట్లా. బాగుందా? బాగుందా?
అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బన్నీ వచ్చేటప్పుడు అడిగింది అనమాట, అంటే ఇట్లా అన్న మస్తు చల్ల ఉంది బయట, వేడి వేడిగా ఉండే దగ్గర తీసుకెళ్ళు అని చెప్పిండు. ఇక్కడైతే కొంచెం వేడిగా ఉంది, ఏమంటావు? అది అండ్ బర్గర్ కూడా మంచి వేడిగా ఉంది. వేడిగా ఉందా? సారీ. అండ్ సర్వీస్ కూడా మనం రాగానే చేస్తారు. అండ్ సో మీకు తెలుసు కదా, రెస్టారెంట్ లాగా 10 minutes 15 minutes అయితే పట్టదు. మనం ఆర్డర్ చేసిన within minutesలోనే వాళ్ళు అయితే మనకు ఆర్డర్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా బెస్ట్ థింగ్ ఇక్కడ. హలో గైస్, నేను చాలా రోజుల తర్వాత తింటున్నా. ఇది బాగుందా? అయితే వాడిని చికెన్ కాబట్టి వాడు కుమ్మి వాడు వస్తుండే, ఏమంటారా? మా దాంట్లో ఈరోజు అశ్విన్ అయితే మిస్ అయ్యిండు. రేపన్నా నెక్స్ట్ బ్లాగ్స్లో వన్ అయితే తీసుకొని వద్దాం, ఏమంటారు? కానీ అన్నయ్య యాక్చువల్లీ మనం బ్లాగ్స్ తీసేటప్పుడైనా క్యాజువల్గానైనా సో మ్యాక్సిమం కేఫ్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ అదే బేకరీస్ కానీ బయట వెళ్తుంటాం కదా. సో అట్లా ఒక సైడ్ అయితే ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్లలో కూడా రేట్స్తో పాటు అంటే మనకి ఇచ్చే ప్రైసింగ్స్తో పాటు లేకుంటే టేస్ట్ కూడా కొన్ని దగ్గరలో బాగుంటుంది. ఇక్కడ ఒక్కటే థింగ్ ఏంటంటే హైజీన్ ఒక్కటి ఇష్యూ వస్తుంది. బట్ ఇక్కడ అది కూడా హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అది కూడా మీకు చూపిస్తా వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పడానికి. మనకి ఇక్కడ పార్సల్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నీట్ అండ్ సేఫ్ ప్యాకింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో ఎంత చిన్న ఉందో, బట్ ఇది ఎంత చిన్న ఉందో అంత యూనిక్గా, అంత పెద్ద యూనిక్ ప్లాన్ అనమాట. అంటే టేస్ట్ పరంగా కానివ్వండి, మనకి ప్యాకింగ్ పరంగా. సో సిట్టింగ్ అయితే మనకి తెలిసేది స్ట్రీట్ అరేంజ్మెంట్ ఉంది, ఇట్లా చైర్స్లలో కూర్చొని తినడానికి. అదైతే మనకి ఇబ్బంది ఉంటుంది. అండ్ అడ్రస్ వచ్చేసి ఇది హయత్ నగర్, మనకి అక్కడ కనిపిస్తుంది కదా, క్యాపిటల్కు ఆపోజిట్ ఉంటుంది. ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ బోర్డు పక్కనే మనకి కేఫ్ అయితే చిన్న స్టాల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్రస్ట్ కార్నర్. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అదే అడ్రస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో ఇదే గైజ్ ఈరోజు మన చిన్న క్యూట్ అండ్ షార్ట్ వ్లాగ్. సో నచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికి విజిట్ చేయండి ఈవినింగ్ టైమ్లో, మీ కజిన్స్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తినండి. సో ఇది నేను ర్యాండమ్గానే వచ్చిన, ఇది ప్రమోషన్ అట్లేం కాదు. బట్ ఎందుకో మనం ఎవ్రీడే ఒక బ్లాగ్ అయితే తీస్తాం కదా, సో దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన. బట్ ఐ ఫెల్ దట్ సో యూ పీపుల్ ఆల్సో క్యాన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫుడ్ అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఓన్లీ 3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, దాంట్లోనే మళ్ళీ వెజ్ నాన్ వెజ్ అని ఇట్లా సపరేట్ ఉంటాయి. యూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అది ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.